అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. అమరావతి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కార్ పార్కింగ్ సైడ్ వెళ్తుంటే అక్కడ బాబా గుడి, రామాలయం అన్నీ కనిపించాయన్నమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడ మేము వెళ్ళేప్పటికి భజన జరుగుతుంది. చాలా అనిపించిందండి. అక్కడ మా కమలాపురంలో కూడా ఇలాగే గురువారము, శనివారము జరిగాయి భజనలు. అదే గుర్తొచ్చింది. ఇంకా శ్రీచక్రం కూడా చాలా పెద్ద శ్రీచక్రం ఉందండి. పూజలు జరుగుతాయి శుక్రవారం కూడా అని అన్నారు. ఇంకా మన అమరావతి గుడికి లెఫ్ట్ సైడే ఉందన్నమాట. ఆ గుడి ఎంట్రన్స్ లోనే చిన్న విఘ్నేశ్వరుడు ఉంటాడండి. అది కూడా అనిపించింది. ఇంకా అక్కడ దుని ఉంటే ఆ దునిలో కూడా వెళ్ళి దండం పెట్టుకొని బయలుదేరాము. ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి కూర్చుంటారు, పెద్ద ఆంజనేయ స్వామి. అదంతా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత చూడండి మా మరిది గారి ఇంటికొచ్చాము లింగాపురము. మా మామయ్య గారు ఇక్కడే ఉండేవాళ్ళనమాట. వీళ్ళు చిన్నప్పుడు అంటే ఈయన 1 ఇయర్ అప్పుడు వచ్చేసారు. ఇట్లా కమలాపురంకి వచ్చేసారనమాట. హన్మకొండ దగ్గర కమలాపురంకి. అప్పటి వరకు అక్కడే ఉండేవాళ్ళ లింగాపురం అని. లింగాపురం మా మామయ్య గారి ఊరు. ఇదే అని మా మరిది గారు ఈయనే చాలా చూసుకుంటారు. ఎవ్వరొచ్చినా చాలా ప్రేమగా అన్నమాట. అట్లా మా చెల్లి కూడా చాలా బాగా వంట చేసి పెడుతుంది. ఇంకా అందరము చాలా ఎంజాయ్ మా ఫణి అయితే చాలా ఎంజాయ్ చేశారు. బాగుంది కదా మమ్మీ ఇలా తినడం, ఇలా ఉండడం అనేసి మా బావగారు వాళ్ళ అబ్బాయి. ఇంకా చాలా అందరం కలిసి ఇంకా అమ్మాయి అయితే ఎంత ప్రేమగా చూస్తుందంటే, ఇంకా మగవాళ్ళందరూ తినేసిన తర్వాత మేము కూడా కూర్చున్నాము అందరము. మేము కూడా అలా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తిన్నామన్నమాట. మా మరిది గారు వాళ్ళ అమ్మాయి డిగ్రీ చేస్తుంది పాప. బాగా చదువుతారనమాట. బాబేమో ఇంటర్ చదువుతున్నాడు. ఇంకా అందరం చాలా కబుర్లు చెప్పుకుంటూ అలా భోజనం చేశాము. ఎంత సంతోషం అనిపించిందంటే ఎన్ని కోట్లున్నా ఇంత సంతోషం రాదేమో అండి. అంత అనిపించింది. ఇదో చూడండి దోమతెరలు వేసి పడుకున్నారు. తర్వాత పొద్దున్నే లేచి వేప పుల్లతో మొహం కడుక్కొని ఆ ఎదురు ప్లేస్ కూడా మా మరిది గారు కొన్నారనమాట. ఇంకా ఆ ప్లేస్లో చాలా టమాటాలు చూడండి ఎంత బాగా కాసాయో. ఆ టమాటాలు, ఆ అరటిపళ్ళు, అవి చిన్న అరటిపళ్ళు అవన్నీ కోసి మా కారులో అవి పెట్టారు. మునగ చెట్లు చాలా బాగా అనమాట. ఎదురు ప్లేస్ 2 ప్లేసులు కొన్నారనమాట. కనకాంబరాలు అయితే మేమే కొన్ని కొయ్యలేకపోయామండి. అన్ని పూలు పూసాయి. తర్వాత అయిపోయిన తర్వాత మా వారి మేనమామ గారి ఇంటికి వెళ్ళాము. ఆళ్ళని పెద్దమ్మ, పెదనాన్న అంటా నేను. తనే పాటలు రాసుకుని తనే పాడతారండి. ఎంత పాడతారంటే పెద్దమ్మ. ఇప్పటికి కూడా వాయిస్ చాలా బావుంటుంది. మీకు ఆవిడ పాటలు వినిపిస్తాను. ఇంకా మేమిద్దరం మా గోలలో ఉంటాం వాళ్ళ ఇంటికెళ్తే. ఈయన మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవరాల్ని మళ్ళీ మా బావగారు చేసుకున్నారు. మా బావగారు వాళ్ళ అబ్బాయికి. ఇంకా ఇదంతా ఒక గ్రూప్ ఫోటో దిగేసి బయలుదేరాము. అక్కడ ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్ అండి. ఇలా చూసారా ఆంజనేయ స్వామి ఓపెన్‌గా ఉంటుంది. గుడి కడదామని ఫండ్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత పూజారి గారికి స్వామి మీదకొచ్చి ఒంటి మీదకి వద్దు నన్ను ఇలానే ఉంచండి అని చెప్పారని మళ్ళీ గుడి కట్టడం ఆపేశారంట. అది కూడా చాలా ఫేమస్ అండి. ఎవ్వరు వచ్చినా అక్కడ పూజ కంపల్సరీ చేయించుకుంటారు. మళ్ళీ ఇంకా ఆ రోజు మళ్ళీ మా మరిది గారింటికి భోజనం చేసి వెళ్ళాల్సిందే అని అన్నారు. అటునుంచి అటు వెళ్ళిపోదాం అంటే ఒప్పుకోలేదు. మళ్ళీ ఫిష్ పులుసు, ప్రాన్స్ ఫ్రై అవన్నీ చేశారు. చేసి మళ్ళీ వచ్చి అందరం వాళ్ళందరూ కూర్చుని తిని తర్వాత మేము కూడా తిని ఇంకా రిటర్న్ విజయవాడ బయలుదేరామనమాట. ఇంకా విజయవాడ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే గంగానమ్మ గుడికి వెళ్ళి చద్ది నైవేద్యం అని పెరుగన్నము, ఉల్లిపాయ, బెల్లము అవన్నీ పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు. అలా ఇచ్చేసి దండం పెట్టుకొని ఇంకా చూసారా అదిగోండి పెరుగన్నము, ఉల్లిపాయ, బెల్లం అది పెడతారు. అది తిని రిటర్న్ ఇంకా భోజనం చేసి రిటర్న్ అయ్యాము ఫణి దగ్గరికి. ఇంకా మా తన్వి అయితే పాటలు ఆ గోదావరి గట్టు అనే పాటని మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ పెట్టమంటుందనమాట. పల్లవి అయిపోగానే మళ్ళీ పెట్టమంటుంది. అలా చేస్తూ జర్నీ చేసాము. ఇంకా ఇంటికొచ్చేప్పటికి 9 అయిందండి. మధ్యాహ్నం అక్కడ 2 అయినట్టుంది. 9:00కి ఇంటికొచ్చేసాము. బాయ్ అండి.